Hi viewers, welcome to your favorite show Sogashud Tharma. ఈ రోజు మనం Sogashud Tharmalo ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈ రోజు పట్టు సారీస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కంచిపట్టులోనే డిజైనర్స్. కంచిపట్టులో డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. ఎల్లో అండ్ పింక్ ఆరెంజ్ షేడ్ వస్తుంది కొంచెం. అంటే కల్నేతలో పళ్ళు అంతా కూడా డార్క్ పింక్ కలర్ వస్తుంది. ఓకే, పళ్ళు మొత్తం కూడా మనం చూసినట్లయితే పైతానీ డిజైన్ తో పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకు ఒక 1/2 మీటర్ దాకా పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి పైతానీ ఒక ట్రీ టైప్ లో పైతానీ ఫ్లవర్స్ యూస్ చేస్తూ కట్ వర్క్ స్టైల్లో మిడిల్ లో మనకి పింక్ కలర్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. అంటే బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి డిజైన్ అనేది మనకి సారీ బేస్ కలర్ అంటే పళ్ళులో మనకి పింక్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇటు సైడ్ మనకి ఏ బోర్డర్ ఉంటుందో అది కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనకి కార్నర్ లో కొంచెం పైతానీ బోర్డర్ లాగా బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. ఈ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనం శారీలో కూడా చూడొచ్చు. ఇది సేమ్ బోర్డర్స్ ఉంటాయి మనకి. కలర్ఫుల్ గా మనకి కడ్డీ బోర్డర్స్ కాకుండా కొంచెం పింక్ అండ్ గోల్డ్ లైన్స్ బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది, గోల్డ్ గ్రీన్ డబల్ షేడ్ బోర్డర్. అంటే ఒక స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి లైన్స్ టైప్ లో బోర్డర్స్ ని డిజైన్ చేశారు. కింద మళ్ళీ పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బేస్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ తీసుకొని దానిపైన మనకి ఎంబోజ్ వర్క్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి డాట్స్ టైప్ లో లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అక్కడక్కడ మనకి మీనా వర్క్ ఉంటుంది. మీనా వర్క్ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ గోల్డ్ కలర్ 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా ఉంటుంది. ఫుల్ హాల్ ఓవర్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. పింక్ కలర్ బ్లౌజెస్. పళ్ళు మనకి పింక్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలరే వచ్చింది. ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ పింక్ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 9000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి పట్టులోనే కంచిలోనే డిజైనర్ అనమాట. ఇది కూడా మనకి అంటే సారీ బేస్ మొత్తం మనకి బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ కలర్ కి మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకొని మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ షేడ్ మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ట్రీ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. లాస్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, కట్ వర్క్ స్టైల్లో మనకి లీఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారనమాట. మనకి సారీ మిడిల్ పార్ట్ చూద్దాం. బ్లూ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కొంచెం రాయల్ బ్లూ నేవీ బ్లూ మిక్స్ లో ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి ఇది మనకి నీ పార్ట్ వరకు మనకి చూసినట్లయితే హాఫ్ వరకు మనకి డిజైన్ చేశారనమాట. ఓకే, ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ గోల్డ్ కామన్ గా ఇచ్చి దానిపైన మనకి కొంచెం గోల్డ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ లాగా మనకి ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డాట్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూతో ఒక హిల్ టైప్ లో డిజైన్ చేసేసి పైన వచ్చేసరికి మనకు ఒక సన్న లీవ్స్ లాగా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. దీనిపైన మనం అంటే టోటల్ పింక్ కలర్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనిపైన మనం సారీ బేస్ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి పైన పింక్ కలర్ బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ వచ్చింది. అలాగే శారీలో మనకి స్కర్ట్ బోర్డర్ ఎలా అయితే ఉందో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ ఎటువంటి డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,200 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బోర్డర్స్ పైతానీ బోర్డర్స్ వస్తాయి. అంటే సారీ వచ్చేసి బ్లాక్ కలర్ సారీ పట్టులోనే మనకి బ్లాక్ కలర్ వస్తుంది. సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, పళ్ళు వచ్చేసి మజంతా పింక్ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మజంతా పింక్ మీద డార్క్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక లోటస్ ఫ్లవర్ బంచెస్ ని మనకు ఒక 5 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ అండ్ పింక్స్ మిక్స్ లో మనకి వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ని మనకి పింక్ మీద గోల్డ్ సైడ్స్ కూడా జరీ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ శారీ ఉంటుంది.
దీంట్లో ఎక్కువ మనకి జరీ యూస్ చేయకుండా మిడిల్ థ్రెడ్ అంతా వర్క్ కూడా ఎక్కువ యూజ్ thread చేసాం work. అనమాట. Okay. ఇక్కడ పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి పైతాని ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి బ్లాక్ తీసుకొని దాని మీద మనకి సేమ్ ఫ్లవర్స్ ని కలర్స్ చేంజ్ చేస్తూ మనకి 2 షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, 2 కూడా మనకి పట్టు థ్రెడ్ తోనే డిజైన్ చేసినవి. ఓకే, దగ్గరగా ఇచ్చారు, ఎక్కువ గ్యాప్స్ లేకుండా దగ్గర ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పైతాని బోర్డర్ అంటే జరీ బోర్డర్ మీద మనం చూసినట్లయితే పైతాని డిజైన్ ఇచ్చారు. పైన చూసిన ఫ్లవర్ షేప్ నే మనకి కొంచెం పైతాని స్టైల్లో డిజైన్ చేశారు. పింక్ కలర్ తో మనకి జరీ మిక్స్ తో ఒక బోర్డర్, తర్వాత ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? మజంతా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు వచ్చేసి సేమ్, మనకి బోర్డర్స్ కూడా ఈ కలర్ కొంచెం టచ్ ఇచ్చారు కాబట్టి మొత్తం కూడా మనకి మజంతా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి అక్కడ ఫ్లవర్ బంచెస్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ప్లెయిన్ వస్తుంది, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 9000 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కంచిలోనే కొంచెం పింక్ షేడ్ వస్తుంది అనమాట. కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో పింక్ కలర్. ఓకే, ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఏంటంటే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు చూసాము. ఇది వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వకుండా జస్ట్ ఒక ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ కలర్ కాంబినేషన్. ఈ ఫ్లవర్ షేప్ చూసినప్పుడు కూడా మనం చూసినట్లయితే కొంచెం పెటల్స్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. మిడిల్ లో మనకి ప్లెయిన్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ తో పెటల్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఇది ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ చూసినట్లయితే మనం గోల్డ్ కలర్, మిడిల్ లో గ్రీన్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చినప్పుడు గ్రీన్ కలర్. ఇది మనకి ఆల్టర్నేటివ్ గా పళ్ళు మొత్తం కూడా డిజైన్ చేశారు. కార్నర్ బోర్డర్ చూసినట్లయితే మనకి మ్యాంగో బోర్డర్ ఒకటి, ఫ్లవర్ బోర్డర్ ఒకటి, అంటే 2 బంచెస్ ని మనకు ఒక సన్న క్రేపర్ గా జాయింట్ ఇచ్చి మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మొత్తం మనం చూసినట్లయితే పింక్ షేడ్ లో కూడా ఇది మనకి కొంచెం లైట్ పింక్ షేడ్ వస్తుంది. లైట్ డార్క్ పింక్ కాదు, మజంతా పింక్ కాకుండా మనకి లైట్ బేబీ పింక్ షేడ్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. లైన్స్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ మాత్రమే మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ థ్రెడ్ బుట్టి, ఈ 2 కలర్ కాంబినేషన్స్, గ్రీన్ అండ్ గోల్డ్. చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ లో మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే సేమ్ మనం ఫ్లవర్స్ చూసామో సేమ్ మనకి గోల్డ్ కలర్ మీద అవే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని మనకి బోర్డర్ పైన అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి సేమ్ చూసినట్లయితే పళ్ళు పార్ట్ని డిజైన్ చేసినట్టు ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మరి పళ్ళు సేమ్ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది. సేమ్ అంటే టోటల్ గా మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. ఈ సారీకి ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనకి 3 బోర్డర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వచ్చింది, పైన స్మాల్ సైజ్, అలాగే కింద టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్ పార్ట్ కి డిజైన్ చేయించుకోవచ్చు, లేదు దీనికి ఏం వర్క్ చేయించుకునే అవసరం లేదు ఉన్న బోర్డర్ అనుకున్నట్లయితే కనుక పళ్ళులో మనకి ఏదైతే మ్యాంగో అండ్ ఫ్లవర్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది కూడా హ్యాండ్స్ పార్ట్కి కానీ లేకపోతే బ్యాక్ నెక్ పార్ట్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 9100 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్. ఓకే, బాటిల్ గ్రీన్ కలర్. ఇప్పుడు మనకి ఈ కలర్ కొంచెం రేర్ గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడు పింక్ కలర్ కాకుండా పళ్ళు అంతా కూడా మనకి డిజైనర్ టైప్ లో తీసుకున్నారు. ఓకే, పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే టోటల్ శారీ అంతా ఒక క్రీపర్ని డిజైన్ చేయకుండా అలా కాకుండా బంచెస్ టైప్లో ఇచ్చారు. అది కూడా మ్యాంగో షేప్ వచ్చేసి మనకి మ్యాంగో షేపే, లోపల ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి లీఫ్లోనే మనకి మ్యాంగో డిజైన్. ఇక్కడ లీఫ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు. ఈ పెద్ద మ్యాంగోస్ మనకి పళ్ళులో 3 ఇచ్చారు. పైన పళ్ళులోనే బోర్డర్ చూసినట్లయితే డైమండ్ బోర్డర్. ఇక్కడ ఏవైతే 2 కలర్స్ యూస్ చేసామో బ్లూ కలర్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మనకి ఒక డైమండ్ షేప్ డిజైన్ తీశారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ 2 కలర్
కాంబినేషన్ టెంపుల్ డిజైన్ కడ్డీ బోర్డర్ మీద. ఇది ఓన్లీ పల్లు బోర్డర్స్, పల్లు బోర్డర్స్, టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. కార్నర్ లో మనకు ఒక సన్న క్రీపర్, టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్స్ యూస్ చేశారు. పర్పుల్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి బోర్డర్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్, బాటిల్ గ్రీన్, డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. శారీ మొత్తం కూడా చూడండి ఇట్లా కొంచెం జాలీ టైప్ లో మిడిల్ లో అంతా కూడా వర్క్ చేశారు. ఆ థ్రెడ్ వర్క్ కూడా సిల్క్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. దానిపైన మనకి డిజైన్ కనిపిస్తుంది. పైన బోర్డర్స్ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పైన ఒక చిన్న లీఫ్ డిజైన్, ఒక బిందీ షేప్లో మనకి డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి గ్రీన్, డార్క్ ప్యారెట్ గ్రీన్ పైన మనకి బంచెస్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గోల్డ్ కలర్, మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి బోర్డర్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బోర్డర్ ఒకటి. ఈ 3 కలర్స్ కాంబినేషన్ బోర్డర్ మనకి త్రూఅవుట్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్స్, ఒక బాక్సెస్ టైప్ లో మనకి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్స్ ఇచ్చి దానిపైన మనకి పైన ఏవైతే మనం బంచెస్ 3 కలర్స్ యూస్ చేసామో అవే కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఇది త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ డిజైన్ కనిపిస్తుందండి మనకి. పళ్ళులో కూడా అలాగే ఉంది, అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా అలాగే ఉంది. బోర్డర్స్ లో కూడా మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు, అది కూడా మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. రాయల్ బ్లూ వస్తుంది, ఆరెంజ్ షేడ్ వస్తుంది, ఓకే కలర్స్ ఉంటాయి. ఓకే, బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ పింక్ షేడ్ వస్తుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ డబల్ షేడ్, సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ తో వస్తుంది. అలాగే పైన బోర్డర్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, మనకి శారీలో మాత్రం డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ బోర్డర్స్ వచ్చాయి. ఈ శారీ కాస్ట్ అండి 9100. నెక్స్ట్ కూడా ఇది కంచిలో డిజైనర్ శారీ, కంచిపట్లోనే డిజైనర్ శారీ, చెక్స్ బోర్డర్. ఓకే, మనం మామూలుగా చెక్స్ బోర్డర్ అంటే చెక్స్ డిజైన్ అనేది శారీ మిడిల్ పార్ట్లో కానీ లేకపోతే కుచ్చిళ్ళ పార్ట్లో, పళ్ళు పార్ట్లో చూస్తూ ఉంటాం. ఈ శారీకి అలా కాకుండా స్మాల్ చెక్స్ బోర్డర్ మనకి శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా అరేంజ్ చేశారు. అంటే పళ్ళు పార్ట్ వరకు మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. బ్లాక్ మీద ఎల్లో కలర్ లైన్స్ తో మనకి ఒక బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్, కింద బ్లాక్ మీద మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ లో ఇక్కడ స్టార్టింగ్ నుంచి జెరీ వచ్చేసి ఇక్కడ మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అంటే కడ్డీ బోర్డర్ టైప్ లోనే కానీ కొంచెం వేరియేషన్ చూపించారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది బ్లూ వచ్చేసరికి మనకి కొంచెం బ్లూ షేడ్, సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ బోర్డర్, ఇక్కడ మనం శారీ అంతా చెక్స్ చూసాం కదా, ఇక్కడ సన్న చెక్స్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ బోర్డర్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, దీని కింద వచ్చేసరికి బ్లాక్ మీద మనకి క్రీపర్ టైప్ లో బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు సన్నగా. కింద వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కొంచెం గోల్డ్ మిక్స్ తో ఒక బోర్డర్ ఉంటుంది. ఈ సీ బ్లూ పైన మనకు వచ్చేసరికి చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ వస్తాయి గోల్డ్ కలర్ జరీతో. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి కొంచెం బిగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి బోర్డర్స్ లో ఎక్కువ మనకి డార్క్ కలర్స్ యూస్ చేసినట్టు కనిపిస్తుంది. సారీలో మాత్రం మనకి లైట్ కలర్ ఇచ్చేసి దానిపైన గోల్డ్ కలర్ వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ డిజైన్ ప్లస్ మనకి బోర్డర్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. అంటే ఈ బోర్డర్ 2 బోర్డర్స్ మనకి ఇక్కడ వరకు కామన్ గా ఇచ్చారు. ఈ కింద ఎక్స్ట్రా బోర్డర్ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు అనమాట, చెక్స్ బోర్డర్. ఓకే, మరి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారో చూద్దాం. బ్లాక్ కలర్ ప్లెయిన్. ఓకే, పళ్ళు బ్లాక్ కలర్ వచ్చింది బేస్, దానిపైన మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది. లేదంటే చెక్స్ బ్లౌజ్ కూడా మనకి విడిగా దొరుకుతాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం మనకి టోటల్ మిడిల్ పార్ట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. పైన మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లైన్స్ మాత్రమే వచ్చింది. చెక్స్ బోర్డర్ ఎక్కడ రాలేదు, ఓన్లీ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ తోనే ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో డిజైన్ ఉంటుంది శారీలో, ఇక్కడ డిజైన్ లేకుండా ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి శారీలో ఏదైతే పెద్ద బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ డిజైన్ మిస్ చేసి ఇచ్చారు హ్యాండ్స్ కి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,000. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలోనే ఫుల్ డిజైనర్ శారీ అనమాట. ఓకే, కంచిపట్లోనే డిజైనర్ శారీ, దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది. పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్గా మనకి డిజైనర్ వేర్గా పళ్ళు ఇచ్చారు. పైన వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఒకటి, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఒకటి. పింక్లో మనకి 2 డిజైన్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి కట్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చారు. పింక్ కలర్ మిడిల్లో 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ టెంపుల్ డిజైన్ ఒకటి, గ్రీన్ కలర్ బేస్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానిపైన మనకి ఒక లహరియా టైప్లో మనకి పింక్ కలర్తో 3 లైన్స్ లహరియాస్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది. లాస్ట్లో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానిపైన కూడా పింక్ కలర్తో లహరియా డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఇదే సేమ్ డిజైన్ మనకి ఇక్కడ ఎల్లో కలర్ పైన డిజైన్ చేస్తారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం.
టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ షేడ్ ఉంటుంది అనమాట. పై పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్, ఇక్కడ పింక్ గోల్డ్ కలర్, ఈ అంటే డబల్ షేడ్ మనకి లుక్ వచ్చినట్లయితే వచ్చేసి ఆల్ ఓవర్ లీఫ్ తో మనకి క్రీపర్ డిజైన్స్ గోల్డ్ కలర్ తో. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ బిగ్ డిజైన్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. నీ పార్ట్ వరకు లేదంటే మనకి ఫుల్ డిజైన్ స్టెప్ బై స్టెప్ ఇట్లా ఫ్యాషన్ అనమాట. కింద వచ్చేసరికి మనకి పింక్ గోల్డ్ కలర్, ఇక్కడ డబల్ షేడ్ ఏదైతే మనకి గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ మీద మనకి 3 కలర్ కాంబినేషన్ లో లీఫ్ బంచెస్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ ఒకటి, అలాగే మనకి ఎల్లో కలర్, బ్లూ కలర్, 3 కలర్. పైన వచ్చేసరికి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ బార్డర్ తీసుకున్నారు. పైన మనకి ఒక జిగ్జాగ్ టైప్ లో మనకి ఒక ఎల్లో కలర్ పైన, పింక్ కలర్ పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్, 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పైన గ్రీన్ పైన జిగ్జాగ్ టైప్ లో డిజైన్. ఇక్కడ గ్రీన్ పైన వచ్చింది, ఇక్కడ ఎల్లో పైన జిగ్జాగ్ లైన్. టోటల్ గా మనకి స్కర్ట్ బోర్డర్ అండి. ఇది పైన మాత్రం మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది, కింద మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్, ఎల్లో, పింక్, గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ పింక్, డార్క్ పింక్ కలర్ బ్లౌజ్. పళ్ళు పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి టోటల్ పింక్ కలర్ ఇచ్చారు. పైన మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సేమ్ శారీలో మనకి డిజైన్ మిస్ చేసేసి స్కర్ట్ బోర్డర్ వరకు ఏవైతే లైన్స్ వరకు డిజైన్ ఉంటుందో అది లేకుండా మనకి లైన్స్ పింక్ కలర్ ప్లెయిన్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 11,700. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి టోటల్ గా డిజైనర్ శారీ అన్నమాట. ఇవి కూడా మనకి కంచిలోనే వస్తున్నాయి. అంటే ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ డిజైనర్ గా ఉంటుంది. మనకి లైన్స్ వచ్చేసి లైన్స్. ఓకే. పళ్ళు వచ్చేసరికి 2 కలర్స్ రేర్ కలర్స్ అండి. మనకి బ్లూ, ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్, పికాక్ బ్లూ కలర్ అంటారు కదా, బ్లూ అండ్ గ్రీన్. ఆ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి జూట్ మిక్స్ తో ఇచ్చారు. జూట్ మిక్స్ అంటే ఎల్లో కలర్ కూడా మనం చూసినట్లయితే కొంచెం బ్రైట్ ఎల్లో ఇచ్చారు అన్నమాట. లైన్స్ చూసినట్లయితే మనకి ఓన్లీ ఎల్లో పైన వచ్చేసరికి పింక్ కలర్ ఒక లైన్, ఎల్లో కలర్, బ్లూ కలర్, శారీ ఏ కలర్ అయితే ఆ కలర్ కాంబినేషన్ ఒక లైన్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి ఒక లైన్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు పళ్ళు ఎండింగ్ లో. ఇది మనం ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఎల్లో కలర్ ప్లెయిన్. ఈ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఈ కలర్ కాంబినేషన్ తో ఏమైనా బంచెస్ ప్యాచ్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే థ్రెడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్స్ మీద కూడా మనకి డిజైన్ ఉంటుంది. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ తో మనకి బోర్డర్ ఇచ్చారు బ్లూ షేడ్స్ తో. ఇక్కడ వచ్చేసరికి శారీ నుంచి స్టార్టింగ్ ఏదైతే మనకి ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఈ 3 లైన్స్ మనకి బోర్డర్ లో మిక్స్ అవ్వడం వల్ల మనకి కొంచెం కడ్డీ బోర్డర్, లైన్స్ బోర్డర్ లాగా ఉంటుంది. బోర్డర్ లో కూడా ఇదే లైన్స్ కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి, సేమ్ లైన్స్ తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే లైన్స్ వస్తుంది. ఇంతకు ముందు నేను మీకు పళ్ళులో వర్క్ చెప్పాను కదా, ఈ కలర్ కాంబినేషన్తో ఎల్లో పైన డిజైన్ చేసుకోమని. మనకి ఈ లైన్స్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ లైన్స్లో మనం ఎల్లో కలర్ ప్యాచ్ వర్క్స్ ఏమైనా చేయించుకున్నట్లయితే ఫుల్ డిజైనర్ శారీ అవుతుంది. ఇలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ డిజైన్ మనకి లైన్స్ టైప్లో బ్లౌజెస్ వస్తుంది. 3 కలర్స్. ఇంకా మనం బ్లౌజ్కి ఏది కూడా వర్క్ చేయించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫుల్ మనకి చూడంగానే డిజైనర్ లాగా అనిపిస్తుంది బ్లౌజ్. ఇక్కడ వచ్చేసి మనం శారీలో ఏవైతే 3 కలర్స్ యూజ్ చేసామో అవే 3 కలర్స్ మనకి స్ట్రైట్ లైన్స్ లాగా బ్లౌజ్ మొత్తం డిజైన్ చేశారు. బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ మీద కూడా మనకి ఇట్లా ఈ పింక్, బ్లూ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వడం వల్ల మనకి కడీ బార్డర్ కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది టోటల్ గా మనకి బ్లౌజ్ వస్తుంది డిజైనర్. కానీ ఈ బ్లౌజ్ చూసిన తర్వాత మనం శారీలో వర్క్ చేయించుకుని ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా కలర్ఫుల్ గా లైన్స్ కనిపిస్తుంది కాబట్టి. దీంట్లో కలర్స్ కూడా మనకు అవైలబుల్. ఓకే, ఏ కలర్స్ ఉన్నాయండి? అంటే కలర్స్ వచ్చేసి మనకి పింక్ షేడ్, ఇక్కడ వచ్చేసి బేబీ పింక్, అట్లా మనకి డార్క్ షేడ్స్ వస్తాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చేసి 7,000. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి జూట్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం పట్టు శారీస్ చూసాం కదా, ఇప్పుడు మనకి ఫ్యాన్సీ శారీస్, దాంట్లోనే మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి సారీ. ఇది పిస్తా గ్రీన్ కలర్. పిస్తా గ్రీన్ కలర్ మనకి ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది అనమాట మనకి మొత్తం కూడా.
ఇది పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ అవ్వడం వల్ల బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో ఒక లేస్ బోర్డర్ ఉంటుంది. పైన గ్రీన్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పిస్తా గ్రీన్ కలర్ తోనే లైట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ బోర్డర్ ఒకటి, బిందీ షేప్ లో బోర్డర్ ఒకటి, ఇక్కడ ఫ్లవర్ బంచెస్ టైప్ లో బోర్డర్ ఒకటి. ఈ బోర్డర్ ని మనకి ఆల్టర్నేటివ్ గా త్రూ అవుట్ శారీ కింద వరకు మనకి సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళు వచ్చేసరికి జస్ట్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక లోటస్ ఫ్లవర్ ని 2 లైన్స్ గా తీసుకున్నారు మనకి పళ్ళు. అది కూడా గోల్డ్ కలర్ ఇచ్చినప్పుడు మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్ స్టోన్స్ తో. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు కదండి. సేమ్ కింద బోర్డర్ వచ్చేసి సేమ్ అదే డిజైన్ ని మనకి సింగిల్ లైన్ లో ఇచ్చారనమాట. చూడడానికి ఎట్లా ఉందంటే మనకి గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ టైప్ లో ఉంది, కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ సింగిల్ లైన్ వచ్చింది. ఇది 2.5 మీటర్ వరకు మాత్రమే మనకి ఇలా హెవీ వర్క్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వస్తుంది లంగావని స్టైల్, కానీ మనకి సేమ్ కలర్ తోనే డిజైన్ మనకి చేంజ్ అవుతుంది. అది 2.5 మీటర్ వరకు హెవీ వర్క్ ఇచ్చి ఫ్రిల్ పార్ట్ లోకి వచ్చేసరికి జూట్ ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది మనకి గ్రీన్ కలర్. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినట్లయితే మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్, దానికంటే స్మాల్ బంచెస్ ఇచ్చారు మనకి. బోర్డర్ చూసినట్లయితే షోల్డర్ లో చూసిన ఆల్ ఓవర్ డిజైన్ లో ఉండే బోర్డర్ టర్నింగ్ బోర్డర్ ని ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. కామన్ గా మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది లంగావని స్టైల్లో వస్తుంది, కానీ సేమ్ కలర్స్ కాంబినేషన్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ పింక్. మొత్తం రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకుని దానిపైన మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3300 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లెనిన్ కోట, గోల్డ్ కలర్ కొంచెం సంపంగి కలర్ మొత్తం కూడా జూట్ లెనిన్ కోట. మనకి రైనీ లుక్ ఉండేటట్లు ఉంటుంది. శారీ ఫ్యాబ్రికే మనకి అలా ఉంటుంది అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ మొత్తం కూడా మనకి రా సిల్క్ తీసుకొని రా సిల్క్ మనకి కనిపించకుండా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. వైట్ కలర్ అలాగే రెడ్ కలర్, మిడిల్ లో మనకి కార్నర్ గోల్డ్ కలర్ కోసం మనకి అవుట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ కట్ వర్క్ లాగా మనకి డిజైన్ చేశారు అన్నమాట. మొత్తం ఈ 3 సైడ్స్ కూడా మనకి శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సంపంగి కలర్ సారీ బేస్ కి మనకి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ తో కట్ వర్క్ స్టైల్లో హిల్స్ టైప్ ఉండేటటువంటి బోర్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఆల్రెడీ నెక్ పార్ట్స్ డిజైన్ చేసేసి ఆల్రెడీ మనకి నెక్ పార్ట్స్ కూడా 2 సైడ్స్ అంటే సేమ్ మనకి బోర్డర్ ఏదైతే వర్క్ తీసుకున్నారో అదే వర్క్ తో మొత్తం కూడా మనకి రాసిల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 కోసం మనకి ఈ కలర్ ఏంటంటే మనకి శారీలో బోర్డర్ లో రెడ్ కలర్ తో పాటు ఈ క్రీమ్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారు కాబట్టి మనకి లేస్ మెటీరియల్ తో ఇచ్చారనమాట. ఇది 2 సైడ్స్ అంటే 3/4 కానీ లేకపోతే హాఫ్ స్లీవ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓన్లీ 1900. ఓకే, మరి దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్? కలర్స్ కూడా మనకి అన్ని కూడా ఒక 5-6 కలర్స్ వస్తాయి. ఓకే, రెడ్ కలర్, గ్రీన్ షేడ్స్, బ్లూ షేడ్స్ కలర్స్ వస్తాయి. అంటే దీంట్లో మనకి ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం ఏదన్నా కూడా ఇంకా డిజైన్ చేయించుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ లో ఉంది. ప్లస్ మెటీరియల్ కూడా కొత్తగా వచ్చినటువంటి మెటీరియల్ అనమాట. లెనిన్ కోటా మెటీరియల్. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చినా కూడా టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే ఉందండి. 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.